మనిషికి సిక్స్త్ సెన్స్ కొన్నిసార్లు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మనకు ముందే కొన్ని విషయాలు అంతర్లీనంగా తెలుస్తూ ఉంటాయి. ఓ 19 ఏళ్ల కుర్రాడు తన చావును ముందే ఊహించాడు. అసలేం చేశాడో తెలిసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఈ సిక్స్త్ సెన్స్ స్టోరీని మీరు చూడండి. బెంగళూరులోని కెనిగిరి దగ్గర రైల్వే ట్రాక్పై ఒక శవం ఉన్నట్లు మార్చి 4, 2017న రైల్వే పోలీసులకు సమాచారం అందింది. తల మొత్తం ఛిద్రమైంది. 2 రైళ్లు మృతదేహం మీద నుంచి పోవడంతో రక్తసిక్తమైపోయింది మొత్తం. అసలు గుర్తుపట్టలేనంతగా శవం ఉంది. అయితే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని మొదట భావించారు. పోస్ట్ మార్టం చేయించారు రైల్వే పోలీసులు. అంతేకాదు DNA పరీక్ష కూడా చేయించి విచారణ మొదలుపెట్టారు. సిటీలో ఎక్కడా మిస్సింగ్ కంప్లైంట్ అయితే రాలేదు. అతని దగ్గర ఫోన్ కూడా లేదు. ఇక ఆత్మహత్యగానే భావించారు, ఎందుకంటే ట్రాక్ పై శవం ఉండడం కారణంగా. కానీ గవర్నమెంట్ రైల్వే పోలీసులు మరోసారి 2 ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లను క్రైమ్ సీన్కు పంపించారు. చుట్టుపక్కల చెట్లు మొత్తం వెతకాలని ఆదేశించారు. ఆ 2 మృతదేహం దొరికిన చోటు నుంచి 2 వైపులా కిలోమీటర్ ప్రాంతంలో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని తీవ్రంగా వెతకటం మొదలుపెట్టారు. వారి అనుమానం కృషి ఫలించాయి. ఒక చోట మార్బుల్ గ్రెనైట్ రాయికి రక్తం అంటి ఉంది. దీంతో ఆ బ్లడ్ మృతుడితో సరిపోలిందా లేదా అని పరిశీలించారు. 2 రోజుల తర్వాత మృతుడి రక్తంతో సరిపోలింది. దీంతో హత్య చేసి ట్రాక్పై పడేశారని గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు మరో రిపోర్ట్ అందింది. మృతుడి రక్తంలో గంజాయి, ఆల్కహాల్ ఆనవాళ్లున్నాయని తేలింది. ఇక ఇది పర్ఫెక్ట్గా మర్డరే అనుకున్నారు పోలీసులు. మరి మృతుడు ఎవరని గుర్తించే పనిలో పడ్డారు. సరిగ్గా మృతదేహం దొరికిన 12వ రోజు కెనిగిరి పోలీస్ స్టేషన్కు మిస్సింగ్ కేసు వచ్చింది. 19 ఏళ్ల చిన్ను అలియాస్ శ్రీనివాస్ అనే తన కొడుకు కనిపించడం లేదని ఓ తల్లి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు రైల్వే పోలీసులను సంప్రదించగా ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. మరోసారి క్రైమ్ సీన్ దగ్గర ఆనవాళ్లు ఏమైనా దొరుకుతాయేమోనని వెతకటం మొదలుపెట్టారు. అంతేకాదు దగ్గరలో గ్రానైట్ మార్బుల్ ఎక్కడున్నాయో వెతికారు. కానీ చెట్ల పొదల్లో ట్రాక్కు చాలా దూరంగా ప్యాంటు ఒకటి దొరికింది. అది శ్రీనుదే. ప్యాంటు జేబులో ఒక చిట్టి లభించింది. దానిపై తన 3 స్నేహితుల పేర్లతో పాటు నెంబర్లు కూడా రాసుకున్నాడు శ్రీను. వాటిని చూడగానే పోలీసులు ఆశ్చర్యపోయారు. అతనికి ఫోన్ కూడా ఉన్నా ఎందుకు పేపర్ల మీద రాసుకుని ఉంటాడని ఆలోచించారు. ఆ 3 నెంబర్లకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చాయి. దీంతో ఆ నెంబర్లను చనిపోయిన శ్రీనివాస్ తల్లికి చూపించగా ఆమె ఫోన్లో కూడా ఆ నెంబర్లున్నాయి. అవి ఎవరివో కాదు, శ్రీను క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అభిషేక్, మధుకుమార్, మదన్లవని చెప్పిందామె. వాళ్ళు కనుగొడిలో ఉంటారని సమాచారం ఇవ్వడంతో అర్ధరాత్రి వారిని వారి ఇంట్లోనే అరెస్టు చేశారు రైల్వే పోలీసులు. తమదైన శైలిలో విచారించగా సంచలన విషయం బయటపడింది. పోలీసులు చెప్పిన వివరాలు అందరినీ షాకు గురిచేశాయి. చనిపోయిన శ్రీనుకు అభిషేక్, మధుకుమార్, మధులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీరి వయసంతా కూడా 19 ఏళ్లే. వీళ్ళంతా కలిసి ప్రతిరోజు మద్యం తాగేవారు. రాత్రి సమయంలో గంజాయి పీల్చేవారు. ఇక వీరందరి దగ్గర కంటే శ్రీను దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూలి పని చేస్తారు. కానీ శ్రీను మాత్రం ఖరీదైన బట్టలు వేసుకుని పోస్ట్ ఏరియాలో, అది సందడిగా ఉన్న ప్రాంతాల్లోకి అలా వెళ్ళి ఇలా ఫోన్లు కొట్టుకుని వచ్చేసేవాడు. పరుసులను కూడా మాయం చేసేస్తూ ఉంటాడు. ఈజీగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు శ్రీను. అయితే ఇతని దొంగతనాల టార్గెట్ ఐఫోన్లు. ఒకే రోజు లేటెస్ట్ వర్షన్ ఐఫోన్లను కొట్టేస్తాడు శ్రీను. వాటి లాక్లను కూడా చాలా తెలివిగా తీయగలడు. శ్రీను టాలెంట్ తెలిస్తే ఐఫోన్ టీం బాస్ నీళ్లు లేని బావిలో దొకటం ఖాయం. మాది మోస్ట్ సెక్యూర్డ్ ఫోన్ అని చెబుతుంటారు. కానీ తెలిసిన ఓ కుర్రాడి సాయంతో ఏకంగా ఐఫోన్ పాస్వర్డ్లను అన్లాక్ చేస్తాడు. ఇక తాను కొట్టేసిన ఐఫోన్లను కూడా అలానే చేశాడు. మొదట వాటిలోని సిమ్లను పడేస్తాడు. ఆ తర్వాత న్యూ వర్షన్ ఓఎస్ను డిలీట్ చేసి ఓల్డ్ వర్షన్ ఓఎస్ను వేస్తాడు. దీంతో కస్టమర్లు కూడా వాటిని ట్రాక్ చేయలేరు. లాగిన్ ఐడీలు మార్చేస్తాడు. డబ్బున్న వాళ్ళు కావడంతో వాటిని పెద్దగా పట్టించుకోరని శ్రీను ధీమా. అయితే ఒకే రోజు కొట్టేసిన 3 ఐఫోన్లు తన దగ్గర ఉన్నాయని స్నేహితులకు గర్వంగా చూపించాడు శ్రీను. వాటిలో తనకు నచ్చిన కలర్ ఫోన్ నేను వాడుకుంటున్నాను, మిగతా వాటిని నెల తర్వాత వేరే వారికి అమ్ముతాను, వెంటనే అమ్మితే రిస్క్ అని చెప్పాడు. అంతేకాదు ఆ రోజు కత్తి లాంటి ఫోన్లు దొరికాయని గంజాయి పార్టీ కూడా ఇచ్చాడు శ్రీను. 4 స్నేహితులు ట్రాక్ పక్కనే ఉన్న పొదల్లో గంజాయి పీల్చారు. అయితే గంజాయి కంటే శ్రీనుకు విస్కీ తాగడంపైనే ఆసక్తి చూపించేవాడు. ఇక అదే రోజు తనకు ఒక ఫోన్ ఇవ్వాలని అభిషేక్ కోరాడు. తన దగ్గర 6,600 ఉన్నాయని చెప్పాడు. కానీ శ్రీను ఒప్పుకోలేదు. 60,000 రూపాయల ఫోను 6,000కు ఇవ్వను, కనీసం 20,000 కావాలన్నాడు. నేను రిస్క్ చేసి దొంగతనం చేశాను, తేడా వస్తే నేను జైలుకే. బెయిల్ రావాలన్నా కనీసం 10,000 కావాలి. నాకు కూడా డబ్బులు కావాలి కదా, మా నాన్న లేడు, మా అమ్మకు ఇవ్వాలి అన్నాడు. కానీ తన దగ్గర లేవు, మరోసారి ఇంకో 4,000 ఇస్తాను, 10,000కైనా ఇవ్వమన్నాడు అభిషేక్. శ్రీను మాత్రం 20,000 ఉంటే అడుగు, లేకుంటే లేదు, బయట దీనిని 25,000కు కూడా కొనేవారున్నారని చెప్పాడు. దీంతో అభిషేక్ హర్ట్ అయ్యాడు. ఈ సీనుగాడు డబ్బులున్నాయని తెగ బిల్డప్ ఇస్తున్నాడు అని రగిలిపోయాడు. ఇక ఆ రాత్రి మందు పార్టీ అయిన తర్వాత అక్కడి నుంచి అంతా వెళ్లిపోయారు.
ఆ తర్వాత రోజు శ్రీను లేని సమయంలో అభిషేక్ తన మిగతా ఫ్రెండ్స్కు తన మనసులోని మాట చెప్పాడు. వాడిని చంపేద్దాం, మనం ముగ్గురు 3 ఫోన్లు తీసుకుందాం. శ్రీనును చంపినా పట్టించుకునేవారు లేరు, వాళ్ళమ్మ వృద్ధురాలు, పైగా అనారోగ్యం, నా అన్న వారెవరూ లేరని చెప్పాడు. దీంతో కొత్త ఐఫోన్ల కోసం శ్రీనును చంపేందుకు పక్కా ప్లాన్ వేశారు. మార్చి 4, 2017న శ్రీనును ఒక టీ స్టాల్ దగ్గర కలిశారు అభిషేక్ అండ్ ఫ్రెండ్స్. 2 ఫోన్లు కొంటాం, మొత్తం 30,000 ఇస్తాం, మనం ఫ్రెండ్స్ కదా, 10,000 తగ్గించుకొని ఇవ్వమన్నారు. శ్రీను ఏమీ చెప్పలేదు. సరే, రేటు గురించి అక్కడే మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం, నువ్వు ఫోన్లు తీసుకొని రా, డీల్ క్లోజ్ చేద్దామన్నాడు అభిషేక్. అంతేకాదు ఐఫోన్ పార్టీ కూడా తానే ఇస్తానన్నాడు. తాను గంజాయి పార్టీ ఇస్తాను, ఫ్రెష్ సరుకు వచ్చిందని చెప్పాడు అభిషేక్. సాయంత్రం 6 గంటలకు వస్తే మందు కూడా పోయిస్తానన్నాడు. సరే వస్తాను, ఎప్పుడు నాతోనే ఖర్చు పెట్టిస్తావు, లేదంటే మధు డబ్బులతో తాగుతావు, ఈసారి నువ్వు పార్టీ ఇస్తానంటే రానా అన్నాడు శ్రీను. ఇక తన ఇంటికెళ్ళి వస్తాను, చిన్న పని ఉందని, మీరు వెళ్ళమని చెప్పాడు శ్రీను. అయితే ఆ టీ స్టాల్ దగ్గర కాన్వర్జేషన్లో ఏం జరిగిందో, ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ శ్రీనుకు ఎక్కడో అనుమానం కలిగింది. అందుకని వెంటనే ఇంటికొచ్చి ఆ ఫోన్లన్నీ ఇంట్లోనే పెట్టాడు. కేవలం తన ఐఫోన్తో మాత్రమే ఆ గంజాయి పార్టీకి పోయాడు. వెళ్తూ వెళ్తూ ఓ చిన్న పేపర్పై అభిషేక్, మధు, మదన్ల పేర్లు, ఫోన్ నంబర్లు రాసుకొని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. బహుశా ఫోన్ కోసం తనను చంపినా చంపుతారని భయపడి అలా చేసి ఉంటాడని, ముందు జాగ్రత్తగా తన జేబులో స్నేహితుల పేర్లు రాసి పెట్టుకుని ఉండొచ్చని పోలీసులు మీడియాకు తెలియజేశారు. అందుకే తన దగ్గర ఉన్న ఐఫోన్లను ఇంట్లోనే పెట్టి తెలివిగా తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ తన జేబులో ఫోన్లు ఉన్నాయని వారిని నమ్మించాడు. మొదట తాము తక్కువ గంజాయి పీల్చి శ్రీనుకు వద్దన్న అతిగా తాగించారు. మళ్ళీ ఈ సమయం దొరకదని అతనికి బలవంతంగా గంజాయి పీల్చేలా చేశారు. ఇక విస్కీ అంటే పడి చచ్చే అతనికి దానిని కూడా ఇచ్చాడు అభిషేక్. ఎప్పుడైతే శ్రీను మత్తులోకి జారుకున్నాడో అభిషేక్తో పాటు మిగతా 2 స్నేహితులు రాళ్లతో కొట్టి చంపారు. కానీ అతని జేబులో ఒకటే ఐఫోన్ ఉందని తర్వాత తెలుసుకున్నారు. ఆ ఒకటి చాలే అనుకొని దానిని తీసుకున్నారు. ఫోన్లో సిమ్ తీసేసి అతని షర్టు జేబులో ఉంచారు. ఆత్మహత్య అనుకోవాలని మృతదేహాన్ని ట్రాక్పై వేయాలనేది వారి ప్లాన్. ఇక మత్తులో ఉన్న ముగ్గురు మృతదేహాన్ని లాక్కొస్తూ ఉండగా శ్రీను ప్యాంటు ఒక కంప చెట్టుకు తాకింది. దాంతో ప్యాంటు సగం జారిపోయింది. మిగతాది కూడా ఎందుకని దానిని కూడా తీసేసి అక్కడే వదిలేశారు. ఆ తర్వాత రైల్వే ట్రాక్పై బాడీని పడేసి తమ ఇంటికెళ్లి నిందితులు హాయిగా పడుకున్నారు. మొదట మేము ఆత్మహత్యనే అనుకున్నామన్నారు పోలీసులు. కానీ ట్రాక్ దగ్గరలో గ్రనైట్ రాయికి రక్తం అంటి ఉండడంతో హత్య దిశగా ఎంక్వైరీ చేశారు. కాకపోతే మృతుడు చావును ముందే ఊహించి ఉండొచ్చు. ఒకవేళ మద్యం మత్తులో నన్ను చంపినా వారు పోలీసుల నుంచి తప్పించుకోవద్దన్న ఉద్దేశంతో పేర్లు, వారి నంబర్లు రాసి పెట్టుకొని ఉంటాడని విచారణాధికారి మీడియాకు తెలియజేశారు. లేదంటే తన ఐఫోన్లో వారి నెంబర్లు ఉన్నా రాసి పెట్టుకోవడం చాలా అరుదు. తన స్నేహితులు కిరాతకులనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. అందుకే శ్రీను అలా చేసి ఉంటాడని పోలీసులు తెలియజేశారు. ఇక భర్త లేడు, కొడుకును చంపారని తెలిసి ఆ వృద్ధురాలు కన్నీరు మున్నీరయింది. గంజాయి పేల్చడం, దొంగతనాలు లాంటివి చేస్తే చివరకు ఎలాంటి పరిస్థితులే వస్తాయి మరి. కాబట్టి పద్ధతిగా ఉండాలని పోలీసులు యువకులకు సూచించారు. అయితే వారికి గంజాయి సప్లై చేసే వారిని కూడా పట్టుకున్నారు అధికారులు. అలా ఐఫోన్ల కోసం స్నేహితుడినే చంపారు స్నేహితులు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.